Hi children, welcome to our YouTube classes, Bright Stars High School, ISA. Now I am going to take class for first class Mathematics. The subject is Mathematics or Maths. కదా అంటే ఇప్పుడు యూకేజీ అయిపోయిన వాళ్ళందరూ కూడా యూకేజీ ఏ సెక్షన్ యూకేజీ బి సెక్షన్ యూకేజీ సి సెక్షన్ యు ఆల్ ఆర్ ప్రమోటెడ్ టు ఫస్ట్ క్లాస్. మీరందరూ కూడా ఇప్పుడు ఫస్ట్ క్లాస్లోకి వచ్చారు కాబట్టి మీరు ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి సంబంధించినటువంటి బుక్స్ కొనుక్కోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఫస్ట్ క్లాస్. ఇక్కడ 1 ఉంది కదా, క్లాస్ 1 అంటే ఫస్ట్ క్లాస్ అనమాట. మీరు ఇప్పుడు అందరూ కూడా ఫస్ట్ క్లాస్ కాబట్టి మీ స్కూల్ దగ్గరకు వచ్చేసి ఈ బుక్స్ తీసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఇఫ్ యూ టేక్ బుక్స్, ఇప్పటికే నేను ఇంగ్లీష్లో ఫస్ట్ లెసన్ చెప్పేశాను, సోషల్లో కూడా ఇంట్రొడక్టరీ లెసన్ చెప్పేశాను. సో ఇప్పుడు మ్యాథ్స్లో మరి స్టార్టింగ్ ఏదైతే ఉందో అది నేను ఈరోజు చెప్పబోతూ ఉంటున్నాను కాబట్టి మీ అందరి దగ్గర ఏముండాలి, ఈ బుక్స్ ఉండాలి. ఈ బుక్స్ లేకుంటే మీరు చేయలేరు. అండ్ యూ షుడ్ హ్యావ్ నోట్ బుక్స్ ఆల్సో టు రైట్ క్లాస్ వర్క్ అండ్ ఆల్సో యువర్ హోంవర్క్. ఓకే, సో ఎవరి బుక్స్ కొనుక్కోవాలి? యూకేజీ అయిపోయిన వాళ్ళు మన బ్రైట్ స్టార్స్ హై స్కూల్లో యూకేజీ అయిపోయి ఫస్ట్ క్లాస్కి వచ్చినటువంటి వాళ్ళు కొనుక్కోవాలి. ఓకేనా? సో ఇఫ్ ఎనీ న్యూ చిల్డ్రన్ వాంట్ టు జాయిన్ అవర్ స్కూల్ ఆల్సో యు ఆర్ ఆల్సో వెల్కమ్. ఎవరైనా ఇంకా కొత్తగా జాయిన్ కావాలి, ఫస్ట్ క్లాస్ నుంచి యూకేజీ అయిపోయింది మాకు అని అనేటటువంటి వాళ్ళు కూడా యూ కెన్ కమ్ టు స్కూల్. ఓకే, ఎస్, సి ఇక్కడ ఉంటాయి మ్యాథమెటిక్స్ అనేటటువంటిది పేజ్ నెంబర్ 51 దగ్గర ఉంటాయి. ఇట్లా 51 పేజ్కి మీరు వచ్చారనుకోండి, 52 పేజ్ కంటే ముందు తీస్తే మ్యాథమెటిక్స్ అని ఇక్కడ వచ్చింది కదా, మ్యాథమెటిక్స్ అని వస్తుంది. తర్వాత ఏంటి, కంటెంట్స్ ఉంటాయి చూడండి. కంటెంట్స్లో ఫస్ట్ ఏమొస్తుంది మీకు, రివిజన్ అని వస్తుంది. ఫస్ట్ చాప్టర్ ఏంటి, రివిజన్. ద ఫస్ట్ చాప్టర్ ఈజ్ రివిజన్. అంటే రివిజన్ అంటే ఏంటి, వాట్ ఈస్ మెంట్ బై రివిజన్? రివిజన్ మీన్స్ ఆల్రెడీ విచ్ యూ హ్యావ్ లెర్న్డ్. అంతకుముందే మీరు నేర్చుకుని ఉంటారు కదా, ఆ నేర్చుకున్నటువంటి దాన్ని మళ్ళీ ఇప్పుడు మనము మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటే దాన్ని రివిజన్ అంటారు. ఓకేనా? సో రివిజన్ క్లాస్ అనమాట. ఇప్పుడు ఇదేం క్లాస్, దిస్ ఈస్ రివిజన్ క్లాస్. కనిపిస్తుంది కదా, రివిజన్. ప్రీ నంబర్ కాన్సెప్ట్స్ అని రాశారు. ఇక్కడ ఏమని రాశారు, ప్రీ నంబర్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి, నంబర్స్ నేర్చుకోక ముందుకే, ఇంకా నంబర్స్ 1 2 3 4 అవి నంబర్స్ కంటే ముందుకే మనకి కొన్ని కాన్సెప్ట్స్ మన మైండ్లో ఉండాలి. అంటే కొన్ని విషయాలు మన మైండ్లో ఉండాలి. ఏంటంటే అవి, ఏది పెద్దగా ఉంది, ఏది చిన్నగా ఉంది, అట్లనే ఏది పొడవుగా ఉంది, ఏది పొట్టిగా ఉంది. సో అటువంటి విషయాలు అన్నీ కూడా మనం నేర్చుకోవాలి. సరేనా? సో ఇందులో మనం బిగ్ స్మాల్ నేర్చుకుంటాం, తర్వాత లాంగ్ షార్ట్, ఈ 2 కాన్సెప్ట్స్ మనం ఈ రివిజన్లో నేర్చుకుంటాం. చూడండి, బిగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ మెంట్ బై బిగ్? బిగ్ మీన్స్ పెద్దగా ఉండే వాటిని ఏమనాలి, బిగ్ అని. ఓకేనా? దానికి చిన్నగా ఉండే వాటిని స్మాల్ అంటాం, పెద్దగా ఉండే వాటిని ఏమంటాము, బిగ్ అంటాం కదా. చిన్నగా ఉండే వాటిని స్మాల్ అంటాం. చూడండి, అక్కడ 2 ఫిషెస్ ఉన్నాయి కదా. టిక్ ద వన్ విచ్ ఈజ్ స్మాల్. స్మాల్గా ఉన్నదాన్ని టిక్ చేయమన్నారు. అక్కడ ఏం చేయమన్నారు, స్మాల్గా ఉన్నదాన్ని టిక్ చేయాలంటే ఏది స్మాల్ ఉంది చెప్పండి. అక్కడ ఉన్న పెద్ద వేల్ స్మాల్ ఉందా, లేకుంటే చిన్న ఫిష్ స్మాల్ ఉందా? ఏది స్మాల్ ఉంది చెప్పండి. స్మాల్ అంటే ఏది, చిన్నది. ఏది చిన్నదో అడుగుతున్నారు. ఏది స్మాల్ ఉంది ఇప్పుడు ఇక్కడ, ఫిష్ కదా, ఫిష్. కాబట్టి మన ఫిష్ దగ్గర ఉన్న సర్కిల్లో ఏం చేయాలి, టిక్ పెట్టమన్నారు కదా, ఇట్లా రైట్ కొట్టమన్నారు, అట్లా టిక్ పెట్టాలి. ఓకేనా? చూడండి, ఇలా మీ బుక్స్లో మీరు కూడా అలాగా చేయాలి, మీరు కూడా అలాగా టిక్ పెట్టాలి. ఓకేనా? ఎస్, నౌ లెట్ us see అనదర్ పిక్చర్. ఇంకో పిక్చర్ ఉంది కదా ఇక్కడ, దాని పక్కన 2 ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి. See these 2 fruits కదా.
పైనాపిల్ ఉంది, యాపిల్ ఉంది. ఈ పైనాపిల్ స్మాల్ ఉందా, యాపిల్ స్మాల్ ఉందో చెప్పండి. విచ్ వన్ ఈజ్ స్మాల్? స్మాల్ అంటే చిన్నది కదా. విచ్ వన్ ఈజ్ స్మాల్? యాపిల్ కదా. సో మనం ఏం చేయాలి, యాపిల్ దగ్గర ఇలాగా టిక్ పెట్టేసేయాలి. యాపిల్ దగ్గర ఇలాగా టిక్ పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్, కలర్ ద వన్ విచ్ ఈస్ బిగ్. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు, ఇక్కడ కలర్ లేకుండా ఉన్న పిక్చర్స్ ఇచ్చారు కదా. ఇక్కడ ఏమన్నా చూడండి, వన్ బాల్, సి టూ బాల్స్ ఆర్ దేర్ కదా. ఇక్కడ ఒక బాల్ ఉంది, ఇక్కడ ఒక బాల్. సో అయితే ఏం చేయమంటున్నాడు, కలర్ ద బాల్ విచ్ ఈస్ బిగ్. పెద్దగా ఉన్నటువంటి బాల్ని ఏం చేయమంటున్నాడు, కలర్ వేయాలి అంటున్నాడు. పెద్దగా ఉన్న బాల్కి ఏం చేయాలంట, కలర్ వేయాలి. సో టేక్ వన్ క్రేయాన్, క్రేయాన్స్ తీసుకోండి. క్రేయాన్స్ తీసుకొని పెద్దగా ఉన్నదాన్ని ఏం చేయాలి, కలర్ వేయాలి. సో నేను ఇప్పుడు వేస్తున్నాను చూడండి, కలర్ వేస్తున్నాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేయచ్చు యాక్చువల్లీ. సీ లైక్ దిస్. మీరు నీట్గా వేయండి. నేను ఊరికలాగా నా దగ్గర స్కెచ్ ఉంది కాబట్టి నేను ఇట్లా వేసాను. ఏం చేయాలి, దీనికి ఇలాగా కలర్ వేసేయాలి. బాల్ని ఏం చేయమంటున్నారు, బిగ్గా ఉన్నటువంటి దాన్ని ఏం చేయమంటున్నారు, కలర్ వేయమంటున్నారు కదా. సో దే ఆర్ ఆస్కింగ్ టు కలర్ ద బిగ్ వన్. ఈ బిగ్ వన్ ఏం చేయాలంటే కలర్ వేయాలి. సరేనా. మీరు కూడా ఇలాగ కలర్ వేసేసేయండి. మీరు వేరే వేరే కలర్స్ తీసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ వేయండి. దీనికి వేయకూడదు, స్మాల్ వన్కి వేయకూడదు. వాళ్ళు ఏం చెప్పారు, బిగ్ వన్కి మాత్రం వేయమన్నారు. సో నౌ హియర్ ఆల్సో సీ 2 leaves ఆర్ గివెన్ హియర్. లీఫ్ తెలుసు కదా, ఆకుని ఏమనాలి ఇంగ్లీష్లో, లీఫ్ అనాలి. ఆకుని ఏమనాలి ఇంగ్లీష్లో, లీఫ్ అనాలి కదా. బిగ్ లీఫ్ ఉంది, స్మాల్ లీఫ్ ఉంది. ఇప్పుడు మనం దేనికి కలర్ వేయమన్నాడు, బిగ్ వన్కి కలర్ వేయమన్నాడు. కాబట్టి ఆ బిగ్ లీఫ్కి మీరు ఏం చేయాలి, లీఫ్ ఏ కలర్లో ఉంటుంది, గ్రీన్ ఉంటుంది. కాబట్టి మీరు గ్రీన్ క్రేయాన్ తీసుకొని దానికి గ్రీన్ కలర్ వేయండి. ఓకేనా. ఏ కలర్ వేయాలి లీఫ్కి, గ్రీన్. వై? బికాస్ ద లీవ్స్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్. వాట్ కలర్ ఆర్ ద లీవ్స్, గ్రీన్ కదా. లీవ్స్ మనం చూస్తాం కదా చెట్లకి, స్కూల్లో ఎన్ని చెట్లు ఉన్నాయి కదా మనకి, ట్రీస్ ఉన్నాయి. ఆ ట్రీస్కి ఉండేటటువంటి లీవ్స్, దోస్ లీవ్స్ ఆర్ ఇన్ గ్రీన్ కలర్. సో యూ షుడ్ కలర్ దిస్ లీఫ్ ఇన్ గ్రీన్ కలర్. ఓకే. నెక్స్ట్, లాంగ్ షార్ట్. నెక్స్ట్ ఏంటి, లాంగ్. ఇది లాంగ్ చూడండి. లాంగ్ అంటే ఏంటి, పొడవుగా ఉండటం. చూస్తున్నారు ఇక్కడ, లాంగ్ షార్ట్, లాంగ్ షార్ట్. లాంగ్ అంటే ఏంటి, పొడవుగా ఉండటం. షార్ట్ అంటే పొట్టిగా ఉండటం. చూడండి ఇక్కడ ఇచ్చారు కదా, టిక్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ లాంగ్ అండ్ క్రాస్ అవుట్ ద వన్ విచ్ ఈజ్ షార్ట్. లాంగ్ ఉన్నటువంటి దానికి ఏం చేయాలంట, టిక్ పెట్టాలంట. షార్ట్ ఉన్న దానికి ఏం చేయాలంటే ఇంటూ పెట్టాలంట. ఓకేనా. ఇట్లా ఇంటూ ఎక్స్ లాగా రాస్తాం కదా, దాన్ని ఇంటూ అంటారు. దానికి ఇంటూ మార్క్ పెట్టాలి. ఓకే. సో నేను ఇప్పుడు పెడుతున్నాను చూడండి, ఈ లాంగ్ ఉన్నటువంటి ఈ స్కేల్కి టిక్ పెడుతున్నాను. షార్ట్ ఉన్నదానికి ఏం పెట్టమన్నారు, ఏం పెట్టమన్నారు, ఇంటూ అంటే ఇట్లా ఎక్స్ లాగా పెట్టాలి. చూసారా, పెట్టాను చూడండి. ఆర్ యూ ఏబుల్ టు సీ నౌ? చూడండి ఇక్కడ లాంగ్కి ఏం పెట్టమన్నారు, టిక్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ లాంగ్. పొడవుగా ఉన్న ఆబ్జెక్ట్కి టిక్ పెట్టమన్నారు. అండ్ క్రాస్ పెట్టమని దేనికి, అండ్ క్రాస్ అవుట్ ద వన్ విచ్ ఈజ్ షార్ట్గా ఉన్నదానికేమో క్రాస్ పెట్టాలి. పక్కన కూడా చూడండి మిడీస్ ఉన్నాయి కదా, గర్ల్స్ వేసుకునేటటువంటి మిడీస్ ఉన్నాయి కదా, బాటమ్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా చూడండి లాంగ్ వన్కి ఏం చేయాలి, టిక్ పెట్టాలి. ఇక్కడ ఒక షార్ట్ వన్ ఉంది కదా, చిన్న షార్ట్ మిడీ ఉంది, దానికి ఏం చేయమన్నారు, క్రాస్ అవుట్, ఇట్లా ఇంటూ పెట్టేసేయాలి. ఇంకేం చేయాలి, క్రాస్ అవుట్ చేయాలి, ఇంటూ పెట్టాలి. సీనా ఉంది కదా, రైట్.
లైక్ దిస్. మీరు కూడా మీ బుక్లో టెక్స్ట్ బుక్లో చేసి మీరు కూడా ఫోటో తీసి నాకు హోంవర్క్ పంపించాలి. ఓకే, నౌ వి షల్ లెర్న్ టాల్ అండ్ షార్ట్. టాల్ అంటే ఏంటి? హైట్, పొడవుగా, పైకి ఎత్తుగా కదా. టాల్ అంటే ఎత్తుగా ఉండడం, షార్ట్ అంటే పొట్టిగా ఉండడం కదా. టాల్ అంటే పొడవుగా ఉండడం, సో హైట్ అన్నమాట, పైకి పైకి టాల్గా ఉండడం. సో టిక్ ద వన్ విచ్ ఈస్ టాల్. చూడండి, టాల్గా ఉండేటటువంటి వాటికి ఏం చేయమంటున్నారు? ఇక్కడ టిక్ పెట్టమని చెప్తున్నారు. ఒక టాల్ బిల్డింగ్ ఉంది, ఒక షార్ట్ బిల్డింగ్ ఉంది. యువతల పక్క పిక్చర్లో ఏముంది చూడండి. నెక్స్ట్ పిక్చర్, సీ ద నెక్స్ట్ పిక్చర్. వాట్ ఈస్ దేర్? జిరాఫ్ ఈస్ దేర్. హౌ ఈస్ జిరాఫ్? ఇట్ ఈస్ టాల్. And how is rabbit? Rabbit is short. See, the rabbit is short and giraffe is tall. Like that, see these buildings. See, the first building is tall and the other one is short. So now what should we do? Tick the one which is tall. Tall ga ఉన్నదానికంటే టిక్ పెట్టండి. దేనికి పెట్టాలి ఇప్పుడు? టాల్ అంటే మనం దేనికి పెట్టాలి? దీనికా దీనికా? ఏది టాల్ ఉంది? ఇదా? ఇదే కదా. సో దిస్ వన్ ఈజ్ టాల్. సో యూ షుడ్ పుట్ ఏ టిక్ లైక్ దిస్. సరేనా? మీరు ఇలాగ టిక్ పెట్టేసి. అలాగే జిరాఫ్ టాల్ ఉందా లేకుంటే ర్యాబిట్ టాల్ ఉందా? విచ్ వన్ ఈజ్ టాల్? జిరాఫ్ ఆర్ ర్యాబిట్? విచ్ వన్ ఈజ్ టాల్? జిరాఫ్. సో యూ షుడ్ పుట్ టిక్ టు జిరాఫ్. జిరాఫ్కి టిక్ పెట్టేసి. Okay, next one, see, cross out the one which is short. వీటిలో మళ్ళీ షార్ట్గా ఉన్న వాటిని ఏం చేయమంటున్నాడు? క్రాస్ అవుట్. విచ్ వన్ ఈజ్ షార్ట్? see these pictures. Which one is short? This one, this doll or this doll? Which one is short? This is short. సో దిస్ షుడ్ బి క్రాస్ అవుట్ కదా. క్రాస్ అవుట్ అంటే ఏం చేయాలి? ఇంటూ మార్క్ పెట్టాలి కదా. ఇక్కడ చూడండి, విచ్ వన్ ఈజ్ షార్ట్? దిస్ వన్ ఆర్ దిస్ వన్? ఈ ట్రీనా? ఏది షార్ట్గా ఉంది చూడండి. కోకోనట్ ట్రీ ఎంత టాల్ ఉంది చూడండి కదా. పక్కన చూడండి ఏదో చిన్న ట్రీ ఉంది కదా, షార్ట్ ఉంది. కోకోనట్ ఈజ్ టాల్ and the other one is short. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఈ షార్ట్ ట్రీకి టిక్ క్రాస్ అవుట్ చేద్దాం. క్రాస్ అవుట్ చేయమన్నారు కదా. సో ఇప్పుడు చేసాం చూడండి. ద షార్ట్ వన్స్ ఆర్ క్రాస్ అవుట్. ద షార్ట్ వన్స్ ఆర్ క్రాస్ అవుట్. నెక్స్ట్ వన్, మోర్ లెస్. ఇంకొకటి ఏంటి? మీరు ఇవన్నీ యూకేజీలో నేర్చుకున్నారు ఆల్రెడీ. మోర్ అంటే ఏంటి? ఎక్కువ కదా. మోర్ అంటే ఏంటి? ఎక్కువ. MORE, మోర్. ఆర్ లెస్ కదా. టిక్ ద గ్రూప్స్ విచ్ హ్యావ్ మోర్. ఏ గ్రూప్లో మోర్ ఉన్నాయో దానికి టిక్ పెట్టమంటున్నారు. ఇక్కడ చూడండి, ఆరెంజెస్ ఉన్నాయి కదా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ ఆరెంజెస్ ఆర్ దేర్? 5. ఇన్ ద నెక్స్ట్ బాక్స్ ఓన్లీ 3 కదా. ఇక్కడ 5, ఇక్కడ 3 ఉన్నాయి. సో ఏం చేద్దాం మరి? ఏ దాంట్లో ఎక్కువ ఉన్నాయి? మోర్ అంటే ఎక్కువ, లెస్ అంటే తక్కువ. ఏ దాంట్లో ఎక్కువ ఉంటే వాటికి ఏం చేయమంటున్నాడు? టిక్ పెట్టమన్నాడు కదా. టిక్ ద గ్రూప్స్ విచ్ హ్యావ్ మోర్. ఫస్ట్ దాంట్లో ఎక్కువ ఉన్నాయి, సెకండ్ దాంట్లో ఎక్కువ ఉన్నాయి చెప్పండి. ఫస్ట్ వన్లోనే కదా. వై? హౌ మెనీ ఆర్ దేర్ ఇన్ ద ఫస్ట్ వన్? 5. అండ్ ఇన్ ద సెకండ్ వన్ ఓన్లీ 3 కదా. సో మోర్ అంటే ఏ దాంట్లో మరి ఎక్కువ ఉన్నట్లు? 5 ఉన్నదే ఎక్కువ. కాబట్టి we should tick here. టిక్ పెట్టేసాను చూడండి. మోర్కి టిక్ పెట్టేసాను చూడండి. మోర్ దగ్గర మోర్ నెంబర్కి టిక్ పెట్టేసాను. నెక్స్ట్ చూడండి, వాట్ ఆర్ దీస్ పిక్చర్స్? chicks are there kada. See in this box how many chicks are there? 4. In the next box only 2. So in which box are more chicks? First box. So దీనికి కూడా ఏం చేద్దాం? టిక్ పెట్టేస్తాం. ఇందులో ఎక్కువ ఉన్నాయి కదా,
మోర్ అంటే ఎక్కువ. ఏ దాంట్లో ఎక్కువ ఉంటే ఆ దానికి టిక్ పెట్టమని. ఓకేనా? నెక్స్ట్ ఆల్సో ఇంకా ఇక్కడ కూడా ఏ దాంట్లో ఎక్కువ ఉన్నాయి చూడండి. నౌ యూ షుడ్ కౌంట్ 1 2 3 4 5 6 7 8. ఇందులో ఏమున్నాయి? 8 బీట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఇందులో అయితే సెకండ్ దాంట్లో అయితే 14 బీట్స్ ఉన్నాయి కదా. సో మోర్ నంబర్ ఎందులో ఉన్నాయి? ఎక్కువ ఎందులో ఉన్నాయి? మోర్ అంటే ఎక్కువ, లెస్ అంటే తక్కువ. ఇందులో మోర్ ఉన్నాయి కాబట్టి దీనికి ఏం చేయాలి మనం? ఇప్పుడు టిక్ పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ బెలూన్స్. నెక్స్ట్ కమ్ బెలూన్స్. చూడండి బెలూన్స్ని చూడండి. సో ఇన్ ద ఫస్ట్ బాక్స్ హౌ మెనీ బెలూన్స్ ఆర్ దేర్? 1 2 3 4 5 6 కదా. సెకండ్ బాక్స్లో ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 4 ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? ఫస్ట్ బాక్స్లో మోర్ నంబర్ ఆఫ్ బెలూన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫస్ట్ బాక్స్ని టిక్ పెట్టేసి. ఓకేనా? రైట్. ఇది మీరు చేయాల్సింది ఇది. దిస్ ఈజ్ ఆల్ యూ హ్యావ్ టు డూ. నేను ఇప్పుడు మీకు మళ్ళీ బ్లాక్ బోర్డ్ మీద నేర్పిస్తాను. ఏది బిగ్ స్మాల్ నేర్చుకున్నాము, లాంగ్ షార్ట్ నేర్చుకున్నాము, టాల్ షార్ట్ నేర్చుకున్నాము, మోర్ లెస్ నేర్చుకున్నాము. దిస్ ఈజ్ ఆల్ రివిజన్. ప్రీ నంబర్ కాన్సెప్ట్స్ మనం ఏం నేర్చుకున్నాము? ప్రీ నంబర్ concepts. 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 Pre number concepts. దాంట్లో ఏంటి? నంబర్ 1 బిగ్ స్మాల్. ఏం నేర్చుకున్నాం? బిగ్ స్మాల్. నంబర్ 2 ఏం నేర్చుకున్నాం? లాంగ్ షార్ట్ నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం? టాల్ కి కూడా ఆపోజిట్ వర్డ్ ఏంటి? షార్ట్. లాంగ్ కి కూడా షార్ట్, టాల్ కి కూడా షార్ట్. అండ్ ద ఫోర్త్ వన్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఈస్, కనిపిస్తుందా? సి. What is the fourth one we have learned? More అంటే ఎక్కువ, లెస్ అంటే చూడండి పిల్లలు. బిగ్ స్మాల్. ఏది పెద్దగా ఉంది, ఏది బిగ్ ఉంది, ఏది స్మాల్ ఉంది? విచ్ వన్ ఈస్ బిగ్, విచ్ వన్ ఈస్ స్మాల్? బిగ్ ఏంటి, స్మాల్ ఏంటి అనేటటువంటి డిఫరెన్స్ నేర్చుకున్నాం. మనం అలా కనుక్కోవడం నేర్చుకున్నాం. ఏది పెద్దగా ఉంది, ఏది చిన్నగా ఉంది కదా. మనకి కొన్ని పెద్ద బస్సులు ఉన్నాయి, కొన్ని చిన్న బస్సులు ఉన్నాయి కదా. ఒకటి పెద్దది, చిన్నది. మీ డాడీ కానీ మీ మమ్మీ కానీ మీకు ఏమైనా కొనుక్కొచ్చారనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? పెద్దది కావాలి, బిగ్ వన్ కదా. యూ ప్రిఫర్ ఆల్వేస్ బిగ్ వన్, పెద్దది కావాలి అనుకుంటారు కదా. ఇలాగే లాంగ్ షార్ట్. ఇలా పొడవుగా ఉంటే ఏమంటారు? లాంగ్ అంటారు కదా. షార్ట్ అంటే పొట్టిగా ఉండడం, తక్కువగా ఉండడం. లాంగ్ షార్ట్. అలానే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి టాల్. పొడవుగా ఉంటాయి కదా. మన స్కూల్ బిల్డింగ్ ఎలా ఉంది? టాల్గా ఉందా, షార్ట్గా ఉందా? హై స్కూల్ బిల్డింగ్ అయితే టాల్ ఉంది. మీ చిన్న క్లాసులు ఉంటాయి కదా, ఎల్కేజీ యూకేజీ క్లాసెస్ అయితే ఏమున్నాయి? షార్ట్ బిల్డింగ్స్ కదా, దే ఆర్ షార్ట్. బట్ దిస్ బిల్డింగ్ ఈస్ టాల్. సో టాల్, షార్ట్. ట్రీస్ కూడా మన దగ్గర ఏమైనా కోకోనట్ ట్రీస్ ఉన్నాయి కదా. దట్ సైడ్ అవర్ కోకోనట్ ట్రీస్ ఆర్ టాల్ కదా. మీరు లంచ్ చేసే చోట కోకోనట్ ట్రీస్. అదే ఎల్కేజీ సైడ్ ఏమున్నాయి? ఆ ట్రీస్ అన్ని కూడా షార్ట్ కదా, దే ఆర్ షార్ట్. అండ్ దిస్ కోకోనట్ ట్రీస్ ఆర్ టాల్ అండ్ మోర్ లెస్. ఇంకేంటి? మోర్ అంటే ఎక్కువ, చాలా నంబర్ ఉంటే దాన్ని ఏమంటారు? మోర్ అంటారు. లెస్ అంటే తక్కువ. See, when you were in LKG,
యువర్ బుక్స్ వర్ లెస్ కదా. మీరు ఎల్కేజీలో ఉన్నప్పుడు మీ బుక్స్ చాలా తక్కువగా ఉన్నాయి, 3-4 ఉండేవి మీకు కదా. 1 for all బుక్, 1 హోంవర్క్ ఇంగ్లీష్, హోంవర్క్ నంబర్స్ కదా. అట్లనే క్లాస్ వర్క్ ఇంగ్లీష్, క్లాస్ వర్క్ నంబర్స్ అంతే ఉంటుంది. కానీ వెన్ యూ హ్యావ్ కమ్ టు యూకేజీకి వచ్చినప్పుడు మీకు ఏమైనాయి, మోర్, యువర్ యూకేజీ బుక్స్ ఆర్ మోర్ దాన్ ఎల్కేజీ బుక్స్ కదా. ఎల్కేజీలో అయితే లెస్ బుక్స్, యూకేజీకి వచ్చిన తర్వాత మోర్ బుక్స్ అయినాయి కదా. సో యూ హ్యావ్ సో మెనీ సబ్జెక్ట్స్ లైక్ ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్, జీకే, computer, Telugu, like that. No? So, more, less. Even the subjects also. When you are in LKG, you had only 2 or 3 subjects. But in UKG, the subjects increased to 6 or 7 subjects. Okay, na? So, more ante ఎక్కువ number. Less ante తక్కువ. More ante ఎక్కువ. Number ante కదా. ఎక్కువ క్వాంటిటీ ఉంటే కూడా మోర్ అంటే మోర్ లెస్ కదా. సమ్ ఈట్ మోర్ ఫుడ్ కదా, కొంతమంది ఎక్కువ ఫుడ్ తింటారు, కొంచెమే తింటారు కదా. లెస్ ఫుడ్, దే ఈట్ వెరీ లెస్ ఫుడ్ కదా. సో లెస్ అంటే తక్కువ, మోర్ అంటే ఎక్కువ. అర్థమైనాయి కదా, నేను చెప్పినవన్నీ కూడా అర్థమయ్యాయి కదా మీకు. సో మీరు కూడా మీ బుక్స్లో అవన్నీ కరెక్ట్గా టిక్ చేయాలి, ఓకేనా. సో బుక్స్ లేనటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, యూ ఆల్ షుడ్ బై ద బుక్స్. బుక్స్ చూపించాను కదా మీకు, ఐ హ్యావ్ షోన్ యూ యువర్ బుక్, మీ బుక్ చూపెట్టాను. సో యూ షుడ్ బై దిస్ ఫస్ట్ క్లాస్ బుక్స్, ఓకే. ఈ ఫస్ట్ క్లాస్ బుక్స్ కొనుక్కొని మీరు చేయాలి. తర్వాత అందులో మీరు హోంవర్క్స్ రాయాలి, క్లాస్ వర్క్ నోట్బుక్ కొనుక్కోవాలి, ఒక మ్యాథ్స్ నోట్బుక్ కొనుక్కొని ఆ మ్యాథ్స్ నోట్బుక్లో మ్యాథ్స్ చేస్తూ ఉండాలి, ఓకేనా. వెరీ గుడ్. ఎస్, డూ యువర్ హోంవర్క్ అండ్ షో అండ్ సెండ్ మీ దట్ పిక్చర్. ఒక ఫోటో తీసి పంపిస్తే చాలు, దీనికి వీడియో అవసరం లేదు, ఫోటో తీసి పంపిస్తే చాలు. 2 pages ఉన్నాయి కదా, ఆ రివిజన్ 2 pagesని మీరు కరెక్ట్గా టిక్ చేసి, కొన్నిటికేమో కలర్స్ వేయమన్నారు కదా, బిగ్ స్మాల్ కదా, దాంట్లో కలర్ వేయమన్నారు కాబట్టి కలర్ వేయమన్న వాటికి మీరు క్రేయన్స్ తీసుకొని కలర్స్ కూడా వేసి ఆ ఫోటో, అటుపక్క పేజీ ఒక ఫోటో, ఈ పేజ్ ఒక, దిస్ పేజ్ 1 photo అండ్ దిస్ పేజ్ 1 photo, 2 photos తీసి నా వాట్సాప్ నెంబర్కి, స్కూల్ వాట్సాప్ నెంబర్కి పంపించాను, ఓకేనా. రైట్. సో దిస్ ఈస్ ఫర్ ఫస్ట్ క్లాస్. Maths class is over. Okay, bye children.